హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మిరపకాయ బజ్జీలు తయారు చేసే విధానం. ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ టైమ్స్లో మిరపకాయ బజ్జీలు తినడం అంటే చాలా ఇష్టం అండి. మనం ఇంట్లో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా శనగపిండి, బియ్యం పిండి, కారం, సాల్ట్, సోడా ఇవన్నీ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలండి. 10 to 15 minutes బాగా కలుపుకోవాలండి. ఎక్కువ వదులు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా తీసుకున్న మిరపకాయ బజ్జీలని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఎక్కువ కారం వద్దనుకున్న వాళ్ళు మధ్యలో ఉన్న సీడ్స్ గింజల్ని తీసేసిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో నూనె వేసి మోడరేట్గా వేడి చేసుకోవాలండి. ఎక్కువ కాకుండా తక్కువ వేడి కాకుండా చూసుకోవాలండి. ముందుగా తయారు చేసుకున్న పిండిలోకి మిరపకాయ బజ్జీలను కలిపి ఈ విధంగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ రోస్ట్ చేసుకొని తింటే కూడా చాలా క్రిస్పీగా బాగుంటుందండి టేస్ట్. దీన్ని ఎర్రగడ్డతో పాటు సర్వ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.